ఓం శ్రీ సాయిరామ్. ఓం గణానాం గణపతిం వామహే కవిం కవీనాం ఉపమస్తమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన సనన్నోతి విశ్వేద సాధనం ప్రణో దేవి సరస్వతి వాజైర్వాజనివతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్. ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యానాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగం 6వ అధ్యాయంలో మనం ఈరోజు 46, 47 శ్లోకం మనం చెప్పుకుంటున్నాం. అంటే ఈ 47 శ్లోకాలు ఆత్మసంయమ యోగంలో భగవంతుడు మనకు అందించిన శ్లోకాలు. అంటే ఈ రోజుతో ఆ భగవంతుని ఆశీస్సులతో ఆత్మసంయమ యోగం అన్న అధ్యాయం పూర్తి చేయవలసి వస్తుంది. అంతే, పూర్తి చేస్తున్నాం. ఇట్ ఈస్ విశేష భగవాన్, ఆర్ అదర్వైజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ద వర్క్, నాట్ ఏబుల్ టు టెల్ దిస్ శ్లోకాస్. సో జస్ట్ వీఆర్ ఇన్ ది 46th శ్లోక. సో ది లాస్ట్ టైం మొన్న మనం 44, 45 పెట్టి చెప్పుకున్నాం. ఆ 45, 44, 45 అంటే 44, 45 శ్లోక. అందులో భగవంతుడు మనకు ఏంటి అందించాడు అని ఒకసారి రిఫర్ చేసుకుంటే అందులో మనకి ఏం చెప్పాడు అన్నది మనకి తెలుస్తుంది. అంటే 45లో ఏటన్నాడు, 44లో పూర్వభ్యసేన తేనైనా రీతే యావసోపి సహా జిజ్ఞాసురవే యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. అది ఆయన చెప్పేది. అంటే ఎవరైతే శ్రీమంతుల ఇంట్లో జన్మిస్తారో, అంటే వాళ్ళు ఒక జన్మ నుంచి మరొక జన్మ, ఆ లాస్ట్ జన్మ తాలూకాది ఆ పూర్వ సాధన ఆయన ఏటైతే చేశాడో దాని తాలూకా ఫలితం నెక్స్ట్ జన్మకి వస్తుంది. అంటే పూర్వ సాధనలో లాస్ట్ జన్మలో ఆయన ఏం సాధన చేశాడు అంటే భగవంతుని దగ్గర వెళ్ళడానికి, తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నించి తన జీవితాన్ని విరమించి, అంటే అంతవరకు ఉంది ఆయనది ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ జన్మ. అంటే ఏదైతే మంచి పనులు చేశాడో దానికి సంబంధంగాను మంచి కుటుంబంలో పుడు మంచి భావనతో ఒక దీనిగా మనం చేసుకుంటాడు. అంతే, దాని తాలూకా జిజ్ఞాస అంటే ఆ తాలూకా ఏవైతే తన తోడుగా వచ్చాయో ఆ వాసనలు తప్పక జరుగుతాయి అని చెప్తున్నాడు. ప్రయత్నాధ్యాత మానస్తు యోగి సంసిద్ధ కల్విష అనేక జన్మ సంసిద్ధం తతో యాతి పరం అనేసి అన్నాడు. అంటే అతను ఎలా సాధన చేశాడు? ప్రయత్నపూర్వకంగానూ సాధన చేశాడు. దేని గురించి సాధన చేశాడు? ఆ సాధన భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి సాధన చేశాడు కనుక ఆయనకి ఎప్పుడు నష్టం జరగదు. ఆయన మంచి కుటుంబంలో ఉంటూ మళ్ళీ అంతగా ఎక్కువగానే అతను ప్రయత్నంలో ఉంటాడు. దీనికి ఎటువంటి అంటే దీనికి నీవు ఎటువంటి అనుమానం పడిన అవసరం లేదు. వాళ్ళకి మంచిగా ఉంటుంది కానీ చెడ్డను రాదు
అన్న భావనతో 40 శ్లోకం ఆయన అందించాడు. ఇప్పుడు 46వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నాడు అన్నది మనం తెలుసుకుందాం. ఏంటంటున్నాడు? 46వ శ్లోకంలో తపస్విభ్యో అంటున్నాడు. తపస్విభ్యోధికా యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాశ్చిదికో యోగి తస్మద్యోగి భవార్జున. అది 46వ శ్లోకం. తపస్విభ్యో, దాన్ని ఒకదానికి మించింది ఒకటి. ఆ శ్లోకం మనం చక్కగా అది తెలుసుకుంటే మనకి చక్కగా అర్థం అవుతుంది. ఏంటి? తపస్విభ్యో అధికః. తపస్విభ్యో అంటే ఎవరైతే తపస్సు చేస్తున్నారో, దేని గురించి తపస్సు చేస్తున్నారు? భగవతత్వాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేస్తున్నారు. భగవతత్వాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేసిన వాళ్ళు ఎవరైతే ఆ విధంగా సాధన చేస్తారో, తపస్విభ్యో అధిక యోగి, వాళ్ళు ఎలా ఉంటారు? తపస్సు కంటే, అంటే తపస్సు దేని గురించి చేస్తున్నారు? శ్రేష్టం గురించి. దానికంటే శ్రేష్టంగా వాళ్ళు యోగాభ్యాసంలో ఉంటారు. తపస్సు చేసే ముందు ఎలా ఉంటారు, తపస్సు చేసిన తర్వాత ఎలా ఉంటారు అన్నది ఇందులో తెలియజేశాడు. తపస్సు ముందు అతను మామూలు అంటాడు, దానికన్నా అధికంగా చక్కగా తేజస్సు తన జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అది అంటే తపస్సు కంటేను శ్రేష్ఠుడు. ఏదైతే తపస్సు దానికన్నా శ్రేష్ఠుడే ముందుకు వెళ్తాడు. తపస్యోధిక యోగి జ్ఞానిభ్యోపి మతోధికః. జ్ఞానిభ్యోపి మతోధికః. జ్ఞానిభ్య అపి అంటే శాస్త్రజ్ఞానుల కంటే జ్ఞానం ఎలా వస్తుంది? శాస్త్రాలను చదివినప్పుడైతే వాళ్ళకి జ్ఞానం వస్తుంది. అంటే శాస్త్రాలు చదివినంత మాత్రాన కాదు, దాన్ని పాటించాలి. అది పాటించి శాస్త్రాలు ఏ విధంగా చెప్తున్నాయో ఆ విధంగా వాళ్ళు చేసిన శాస్త్రాల కంటే వాళ్ళు శ్రేష్టంగా ఉంటారు. వాళ్ళు శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. ఏంటి? జ్ఞానిభ్యోపి మతోధికః. మత అంటే దానికన్నా అధికంగా వాళ్ళు భావించవచ్చును. తర్వాత కర్మభ్యశ్చాధిక యోగి, ఎవరైతే కర్మలు చేస్తారో చూడండి అక్కడ కర్మ ఏంటి? కర్మభ్య అంటే ఎలాంటి కర్మలు? సకర్మలు. ఎవరైతే సకామ కర్మలు చేస్తారో దానికన్నా ఎక్కువగా వాళ్ళు శ్రేష్ఠులై ఉంటారు. కర్మాభ్యాశ్చధికో యోగి, ఆ యోగి ఎలా ఉంటాడు? ఎవరైనా ఈ విధంగా చేసినట్టయితే వాళ్ళు యోగులే. ఆ యోగి అని చెప్పడానికి మనం యోగి అన్న పదాన్ని ఎప్పుడు వాళ్ళకిస్తాం? వాడు దానికన్నా శ్రేష్ఠుడైనప్పుడే వాడు యోగి అవుతాడు. ఏదైతే వాడు సాధన చేస్తాడో ఆ సాధనలో ఫలితం వాడు ఒక యోగిగా ఉద్భవిస్తాడు. అలాగే ఈ కర్మలు సకామకర్మ చేసిన అతను ఒక యోగిగానే ఉంటాడు. అలాగే తపస్సు చేసినప్పుడు కూడాను వాడు శ్రేష్ఠుడు, అతను శ్రేష్ఠుడైన ఒక యోగి. ఆ తర్వాత ఏది? జ్ఞానిభ్యోపి మతోధికః. అంటే ఈ శాస్త్రాలు చదివి జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆ జ్ఞానాన్ని అధిక అతను కూడా ఒక యోగి. అలాగే కర్మ అభ్యశ్చధికో యోగి అంటే సకల కర్మలు అంటే సకామ కర్మలు చేస్తూ అతను ముందుకు వెళ్తూ అతను కూడా ఒక యోగిగా మనం చెప్పచ్చు. తస్మాద్యోగి భావార్జున, అందువలన ఓ అర్జున నువ్వు కూడా యోగి అవ్వు. ఇలాంటి యోగులు ఎలా అయితే అవుతున్నారో, ఎలాగవుతున్నారు? సకామ కర్మలు చేస్తూ ఒక యోగి అవుతున్నాడు. ఆ తర్వాత శాస్త్ర
యుక్తంగా నువ్వు శాస్త్రాలు చదువుతూ ఒక యోగి అవుతున్నాడు. ఆ తర్వాత తపస్సు చేస్తూ అతను కూడా ఒక యోగి అవుతున్నారు. అలాగే యోగిగా అతను వాళ్ళు ఎలా అయితే ఒక్కొక్క యోగిగా ఒక్కొక్క దానిని పట్టుకుంటూ దాంట్లో ఉత్తీర్ణులవుతూ ఆ శ్రద్ధను చూపుతూ అందులో శ్రేష్ఠులు అవుతున్నారో, శ్రేష్ఠులు అవుతూ ఒక యోగిగా ఎవరైతే అవుతున్నారో వాళ్ళలాగా నువ్వు కూడా చెయ్యు. ఓ అర్జున, నువ్వు కూడా యోగి అవ్వు అనేసి ఈ శ్లోకంలో చక్కగా మనకి చెప్పారు. అది 46 శ్లోకం అనమాట. ఏంటి అన్నది జ్ఞాని ఎవరు అవుతున్నారు? భగవత్ ప్రాప్తి ఎవరైతే భగవత్ ప్రాప్తి అంటారో వాళ్ళు జ్ఞానులు, భగవత్ ప్రాప్తి చెందిన వాళ్ళు అనమాట. భగవంతుని ప్రాప్తి ఎలాగ భగవంతుని ఒక యజ్ఞం పేరుతో చెప్పబడిన సాధన, అదొక సాధన చేసినట్టయితేనే నువ్వు అవుతావు అనమాట. భగవంతుని దేని గురించి సాధన చేస్తున్నావు? భగవంతుని ప్రాప్తి అంటే భగవంతునికి చేరువలో ఉండడానికి సంయమ యోగం దాంట్లో కలియాలి. ఆ కలియకనే ఉంటారనమాట దాన్ని. ఆ తర్వాత శ్రద్ధ, దానికి శ్రద్ధ కూడా ఉండాలి. ఎలా ఉండాలి? ఆ శ్రద్ధ నీకు ఎలా చెందుతుంది అంటే భగవంతుని భక్తి ఏర్పాటు కావాలి. అంటే భగవంతుని తాలూకా భక్తి ఎలాగా ఉంది? నీలో శ్రద్ధ కావాలి. నీలో శ్రద్ధ కావాలంటే నువ్వు ఎలా ఉండాలి? భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలి. తత్వం తెలుసుకోవాలి అంటే భగవంతుని తాలూకా గుణాలు తెలుసుకోవాలి, భగవంతుని తాలూకా శక్తిని తెలుసుకోవాలి, భగవంతుని తాలూకా తేజస్సుని తెలుసుకోవాలి, భగవంతుని తాలూకా ఆయన తాలూకా ప్రభావం తెలుసుకోవాలి, ఆయన తాలూకా మహిమలను తెలుసుకోవాలి. ఆయన పుట్టినప్పటి నుంచి ఏం చేస్తున్నారు, ఇటువంటి మహిమలు చేస్తున్నారు, ఇటువంటి శక్తిని అతను ఉద్భవిస్తున్నారు, ఏంటి భగవంతుడు లేకపోతే మనుషులుగా మనం అంటే ఈ పంచభూతాల్లో ఉన్నది భగవంతుడే. ఈ పంచభూతాలు లేనిదే ఒక మనిషి తయారవడు. ఈ మనిషి తయారవ్వడానికి కారణం ఏంటంటే పంచభూతాలే. అది ప్రాణంగా ఉండాలి. మనం మాట్లాడుతున్నాము, నడుస్తున్నాము, ఈ పని చేస్తున్నాము, ఆ పని చేస్తున్నాము, అన్ని పనులు చేస్తున్నాం. దేని గురించి అంటే దాని తగిన శక్తి భగవంతుడు ఒక రూపాన్ని ఇస్తున్నాడు. అది ఏంటంటే సూర్యకిరణాలు ఎలా అయితే మొత్తం ఉందో వ్యాపించి ఉందో అలాగే ఆత్మ అన్నది అంత ఉన్నది. శక్తి, ఆ శక్తిని మనం తెలుసుకున్నట్టయితే భగవద్ ధ్యానంలో మనం ఉంటాము అనేసి ఈ 46వ శ్లోకంలో చక్కగా చెప్పాడు. అయితే 47వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం ఆలోచిద్దాం. ఏంటంటున్నాడు? యోగినాపి సర్వేషాం. సర్వేషాం అంటే యోగి అందరిలో, అంటే యోగినాం అవి సర్వేషాం. సర్వేషాం అంటే అందరూ యోగిగా అవ్వచ్చు ఇఫ్ దీని సాధన. ఎవరైతే సాధనలో ఉంటారో వాళ్ళు యోగిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. యోగినాపి సర్వేషాం. సర్వేషాం అంటే ఏంటి? అందరూ, సర్వులు అందరూ మనం యోగిగా అవ్వడానికి ప్రయత్నించినట్లయితే వాళ్ళు యోగిగా అవుతారు. మద్గతేనాంతరాత్మేన. మద్గతే అది ఎలాగ యోగి అవుతారు? మామూలుగా అవుతారా అంటే నీ అంతరాత్మ భగవంతుని మీద కేంద్రీకృతం అవ్వాలి. యోగా అపి సర్వేషాం, అందరూ యోగిగా అవ్వగలరు. ఎలా అవ్వగలరు అక్కడ చెప్తున్నాడు. మద్గతేన అంతరాత్మాన. అంతరాత్మ ఏదైతే నీ అంతరాత్మ ఉందో, నీ శరీరంలో ఏదైతే ఆత్మ అంతరాత్మగా ఉందో అది ఎప్పుడు పవిత్రంగా ఉంచుకో. ఇటువంటి కల్మషాన్ని దాని లోపల దోర్చుగా. ఎప్పుడు భగవంతుని రూపాన్ని ఎప్పుడు నువ్వు ఆనందంగా గడు. అప్పుడు నీకు అది ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడు భగవంతుడినే అక్కడ ఉంచుకో. ఆయన తాలూకా రూపాన్ని నువ్వు చిత్రించుకుంటూ లోపల నువ్వు పెట్టుకున్నట్టయితే, నీ మైండ్లో పెట్టుకున్నట్టయితే ఇటు అటు పరిగెట్టకుండా చక్కగా భగవంతుని వైపే వెళ్తుంది. అద్గతైన అంతరాత్మాన శ్రద్ధావాన్ భజితేయ. శ్రద్ధ కావాలి అంటే మామూలుగా నువ్వు భగవంతుని అంతరాత్మలో ఉంచగలవా? దానికి తగిన శ్రద్ధ ఉండాలి.
ఏంటి శ్రద్ధ అంటే? భగవంతుని తాలూకా అవతారం తాలూకా శ్రద్ధ అంటే ఆయన గురించి ఆలోచన, ఆయన మహిమలు తెలుసుకోవడం, ఆయన శక్తిని తెలుసుకోవడం, శాస్త్రాలు తెలుసుకోవడం, ఇవన్నీ తెలుసుకుంటూ దాని మీద శ్రద్ధ ఉండాలి. శాస్త్రాలు మామూలుగా కాదు, ఆ శాస్త్రాలు తెలుసుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని అనుభవంలో పెట్టుకోవాలి. పెట్టుకున్నట్లయితే మీకు చక్కగా జరుగుతుంది. అది ఇక్కడ అంటున్నాడు. శ్రద్ధావాన్ భజితేయం. భజ అక్కడ ఎందుకు అక్కడ ఉంచాడు? భగవంతునితో పూజలు పునస్కారాలతో భజితే అనేసి అక్కడ చెప్తున్నాడు. అక్కడ భజితే అంటే నిరంతరము ఆ భగవంతుని గురించే ఆలోచిస్తూ, ఆయనతోనే భజన చేస్తూ, ఆయన నామాన్నే జపిస్తూ. ఏంటి ఆయన నామా? నారాయణ, రాముడు, కృష్ణుడు, అలాగే మహేశ్వరుడు, అంటే పలు విధాల ఆయన పేర్లు ఎన్నో ఉన్నాయి. విష్ణుమూర్తి, ఇవన్నీ భగవంతులే. అలాగే మాతా పితారి బంధు సఖా సాయి నారాయణ, సాయి నారాయణ. ఆ భజనలు ఒక్కొక్కటి కొన్ని భజన్స్ ఉన్నాయి. అవి వింటూ ఉంటే మీకు నారాయణ కనపడతాడు. ఆ నారాయణుడు ఎక్కడే లేడు, మీ మనసులోనే ఉన్నాడు. ఆ మనసులో ఉన్న నారాయణుని బయటకు తీయాలి. అదే ఇక్కడ భజతే అని చక్రవాడు. అంటే మీరు భగవంతుని ధ్యానించినప్పుడు భజనపూర్వకంగా ఎప్పుడైతే మీరు సంగీతం, ఒక తాళం, ఆ పాట తాలూకా లయ, ఇవన్నీ ఎప్పుడైతే మీకు పడ్డాయో దాని తాలూకా రుచి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే రుచిగా మీరు ఆ భగవన్నామస్మరణ చేసినట్టయితే మీరు భగవంతుని దగ్గరగా అవ్వగలరు అంటున్నాడు. శ్రద్ధావాన్ భజేయ మాంసం మే యుక్తతమం మతః. నన్ను అంటే నువ్వు ఆ ఎలాంటి అలాగా ఉన్నవాళ్ళు నాకు చాలా ఇష్టము అని చెప్తున్నాడు. యుక్తతమ ఆత్మ. ఎవరు తనకి ఇష్టం, ఎవరైతే భగవంతుని నామంతో మంచి సహృదులు, అంటే మంచి మనసు, పవిత్రమైన మనసుతో భగవంతుని సేవ చేసిన, ఆ తర్వాత నరులకి ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సేవలు చేసిన, ఇవన్నీ ఎవరైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టము, వాళ్ళు నా భక్తులు, వాళ్ళకి నేను దర్శనం ఇస్తాను అని చాలా చక్కగా చెప్తాడు. అది మరొకసారి మనం ఆ శ్లోకం 47వ శ్లోకం. యోగినాం మద్గతేనంతరాత్మనః. అంతరాత్మ పరిశుద్ధంగా ఉండాలి ఎప్పుడైనా. శ్రద్ధావాన్ భజతే యో మాం యుక్తాతమో మతః. చూడండి, అంటే ఆ శ్లోకాలు మనం వింటూ ఉంటే ఆ ఆనందాన్ని పొందగలం. ఆ శ్లోకాలు వినేది ఎప్పుడు? వినడానికి మనకి చాలదు. ఎందుకు మనం శ్రద్ధ చూపట్లేదు? ఆ శ్రద్ధ చూపినట్టయితే ప్రతి శ్లోకం మనం చక్కగా చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ ఈ శ్లోకం భగవంతుడు ఎందుకు చెప్పాడో దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే అందులో ఉన్న ఆనందం మీకు ఇందులో దొరకదు. మహా ఆనందాన్ని పట్టాడు. అందుకే ఇది ఈ యోగం పేరేటి? ఆత్మ సంయమ యోగం. ఇది 47 శ్లోకాలు. ఒక్కొక్క శ్లోకం మనం వింటూనే ఉన్నాం. ఏంటి ఆ శ్లోకాలు? ఈ 47 శ్లోకాల్లో మనం ఏంటి నేర్చుకున్నాం ఇంతవరకు అంటే భగవంతుని గురించి మనం నేర్చుకున్నాం. ఆ భగవంతుని గురించి ఏంటి నేర్చుకున్నామో మనం ఒకసారి నెమరు వేసుకుంటే ఆ ఆత్మ సంయమ యోగంలో 1 నుంచి 4వ శ్లోకం వరకు కర్మయోగం గురించి ముందు ఆయన చెప్పాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్చ క్రియః. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. అంటే ఏంటి భగవానుడు పలికాడు? ఈ విధంగా పలికాడు. ఏంటి? భగవాన్ వచ. ఫస్ట్ భగవంతుని
ఆయన మాట ఏంటి? ఆయన మాట భగవాన్ వాచ అనాశ్రిత, ఎవరైతే అనాశ్రిత అన్నాడు ఫస్ట్ శ్లోకం. అంటే ఆశలు లేకుండా ఎవరైతే ఉంటారో అనాశ్రిత అని స్టార్ట్ చేశాడు. ఇది నేను రేపు ఈ 1 నుంచి 47 శ్లోకాలు భగవంతుడు ఏం చెప్పాడు టూకీగా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మాటతో నేను చెప్తూ రేపు మీకు ఈ ఆత్మయోగంలో 47 శ్లోకాల తాలూకా అర్థాన్ని ఈ నాకున్న ఈ 20 నిమిషాలు 25 నిమిషాల్లో నేను కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.